నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఏంటంటే ఎన్నికల సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేసింది సార్. సో అందులో ఏంటంటే ప్రతిపక్షాలు కొన్ని కీలక సాక్ష్యాలు చూపించడంతో అంటే దొంగ ఓట్లు ఉండవు అని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి సార్? సో ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నటువంటి దొంగ ఓట్ల మీద ఇప్పటికే కోర్టుల్లో న్యాయస్థానాల్లో కూడా పిటిషన్లు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చాయి. 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఆ సందర్భంగా ఇవాళ విపక్షాలతోటి రాజకీయ పక్షాలతోటి అధికార పక్షంతోటి మీటింగ్ పెట్టారు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు పార్టిసిపేట్ అయిన సందర్భంగా కొన్ని కంప్లైంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళింది, అలాగే జనసేన కూడా తీసుకెళ్ళినటువంటి అంశాలను కనుక చూస్తే దొంగ ఓట్లు ఇన్ని నమోదు చేయొచ్చా అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తించారు. ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే దాదాపు 1,20,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేసినట్టు, వాటిల్లో 30,000 ఓట్లని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టు ఎన్నికల అధికారులు గుర్తించారు. దాని సాక్ష్యాధారాలతో సహా తెలుగుదేశం పార్టీ ప్రొడ్యూస్ చేసింది. అలాగే జనసేన కూడా చెప్పింది ఫెయిర్ ఎలక్షన్ కనుక జరిగితే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో 25,000 దొంగ ఓట్లు తగ్గకుండా దాదాపు 1,00,000 ఓట్ల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమోదు చేసింది. ఫామ్ 6లు ఫామ్ 7ని అప్లై చేసింది. అంటే ఫామ్ 6 ఓట్లు చేర్చుకునేదానికి, ఫామ్ 7 తొలగించేదానికి. ఇలా ఆ ఫామ్ 6ని వాళ్ళే అప్లై చేశారు, ఫామ్ 7ని వాళ్ళే బల్క్గా అప్లై చేశారు. అది కూడా ఐప్యాక్కి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా అప్లై చేయించారు. సో ఐపీ అడ్రస్లు ఆన్లైన్లో అప్లై చేస్తే కనుక ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఈ ఐపీ అడ్రస్లు ఒకే ఐపీ అడ్రస్ తోటి ఒక లిమిటెడ్ ఐపీ అడ్రస్లతోటి ఈ మొత్తం బల్క్గా వచ్చాయి. సో కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 అడ్రస్ తోటి 0 నెంబర్ తోటి చాలా ఓట్లను చేర్చడం జరిగింది. దొంగ ఓట్లను నమోదు చేయించారు. ఎస్పెషల్లీ చంద్రగిరిలో 1,00,000 పైన ఓట్లు చేర్చడం అనేది అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకానికి నిదర్శనంగా కనిపిస్తుందని చెప్పి విపక్షాలన్నీ కూడా మూకుమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాస్తవంగా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ దొంగ ఓట్ల అంశం మీద చాలా కాలంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు చేరుస్తుంది, వాటిని తీసేయాలని చెప్పి చాలా కాలంగా కూడా ఫైట్ చేస్తుంది. విపక్షాలన్నీ కూడా ఫైట్ చేస్తున్నాయి. ఈవెన్ తిరుపతిలో జరిగినటువంటి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా అక్కడ దొంగ ఓటర్ల చేత ఓట్లు వేయించుకున్నారనేది అప్పట్లోనే వినిపించింది. సో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించారని, ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించారని, ఇలా రకరకాల ఆరోపణలు అప్పుడే వినిపించాయి. దానికి బలం చేకూరేలా రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాళ్ళ ఓట్లు కూడా తీసేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ఓట్లనే తీసేసినటువంటి క్రమంలో మళ్ళీ ఓట్లను చేర్చుకోవడానికి ఆయన న్యాయస్థానానికి వెళ్ళి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎట్టకేలకు వాళ్ళు ఓట్లను అయితే తీసుకొచ్చుకోగలిగారు. అయితే కోర్టుకు వెళ్ళి న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేసి తీసుకొచ్చుకోగలిగారు. కానీ సామాన్యమైనటువంటి పౌరులు అయితే అలాంటి పోరాటం చేయలేనటువంటి పరిస్థితి. సో దాంతో అన్యాయం జరిగిపోతుంది, నిజమైనటువంటి ఓటర్లకు ఓటు లేకుండా చేస్తున్నారు అనేటువంటి ఫిర్యాదు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలోనే 2 రోజులు విజిట్ చేసింది. గత నెలలో 2023 డిసెంబర్లో ఆల్రెడీ 8-9 తారీఖులు అనుకుంటా సుమారుగా ఆ తేదీలో విజిట్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ సందర్భంగా ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరుగుతోంది, దొంగ ఓట్లను చేరుస్తున్నారనేది ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 11 మంది కలెక్టర్ల మీద చర్యలు తీసుకునేందుకు కూడా అప్పట్లో గుర్తించారు కూడా, ర్యాండమ్గా చెక్ చేసి. అలాగే కొంతమంది అధికారులను ఆల్రెడీ సస్పెండ్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికారులు తప్పుదోవ పట్టించారు ఓటర్ లిస్ట్ విషయంలో అనే దాని మీద గుర్తించి వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ రెక్టిఫై కాల. ఆల్రెడీ ముసాయిదా ఓటర్ లిస్టు ఉంది. ఈ ముసాయిదా ఓటర్ లిస్టులోనే దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి రాజకీయ పార్టీలు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని ఈ సరిదిద్దాల్సినటువంటి బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిదిద్దలేకపోయారు అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకే ర్యాండమ్ చెక్కింగ్ కోసం మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తుంది. 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండి మొత్తం పర్యవేక్షించాలని చెప్పి వాళ్ళు ఎజెండాగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా మంగళవారం రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిఎస్ చీఫ్ సెక్రటరీ, అలాగే డీజీపీ, అలాగే రాజకీయ పక్షాల అధినేతలతోటి
వాళ్ళు ప్రతినిధులతోటి సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగింది ఏంటంటే బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు సహజంగా ఏంటంటే టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎవరున్నారు, ఎవరు నిజమైన ఓటరు, ఎవరు దొంగ ఓట్లు అని చెప్పి పరిశీలించిన తర్వాత, భౌతికంగా పరిశీలించిన తర్వాత వాటిని నిర్ధారించి ఓటర్ లిస్టులో ఫైనల్ చేస్తారు. సో యాక్చువల్గా ఓటర్ లిస్టు ఇప్పటికే రిలీజ్ కావాలి, కానీ ఈ దొంగ ఓట్లు ఇలాంటి కంప్లైంట్లు ఉన్నాయి కాబట్టి వీటిని సర్దిద్దానికి మరింత టైం కావాలి కాబట్టి టైం ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 27వ తారీఖు వరకు ఇచ్చింది. 27వ తారీఖున ఫైనల్ లిస్టు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ లోపుగా జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దాలి. కానీ సరిదిద్దలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంది. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద అనేకమైనటువంటి కంప్లైంట్స్ వెళ్ళాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ అన్ని సరిదిద్దలేకపోతుందంటే అధికార పక్షం నుంచి ఒత్తిడి ఉంది, ఆ కారణంగానే సరిదిద్దలేకపోతున్నారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. సో దాని ఎలా ఉంటాయి సార్? ఒకవేళ వీళ్ళు ఇప్పుడు తెలుస్తుంది కదా ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయని తెలుస్తున్నప్పుడు మరి వీళ్ళ మీద యాక్షన్స్ ఎలా ఉంటాయి సార్? సో మరికొంతమందిని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమందిని సస్పెండ్ చేశారు, మరికొంతమందిని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రగిరి ఉదాహరణ చూపిస్తున్నారు. హైయెస్ట్ దొంగ ఓట్లు నమోదైనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే చంద్రగిరి అనేది ఐడెంటిఫై చేశారు. అక్కడ బిఎల్ఓలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ గతంలో కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఇలాంటి పరిస్థితి వస్తే సస్పెండ్ చేశారు. సో ఈసారి కూడా వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో. అది కూడా విపక్షాలు ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు కాబట్టి. కానీ కంప్లైంట్లు చేసినప్పటికి కూడా వాటిని సరిదిద్దలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. 27వ తారీఖు లోపల ఇవన్నీ సరిదిద్దాలి. కానీ ఇప్పుడు 30% కూడా సరిదిద్దలేకపోయారు. మొత్తం తప్పుల్లో 30% కూడా సరిదిద్దలేకపోయారు. ఇంకా 70% తప్పులు ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నాయి. హైదరాబాద్ బేస్గా చేసుకున్నటువంటి ఒక ఐపాక్ సంస్థ బల్క్గా ఈ ఓట్లను తొలగించడం లేదంటే ఓట్లు చేర్చడం అనేది ఈ ఫామ్ 6 ఫామ్ 7 అప్లై చేయడం అనేది చేస్తూ ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ సానుభూతిదారులు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇలా గుర్తించి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లను తొలగిస్తున్నారు అనేది మొదటి నుంచి వినిపిస్తుంది బల్క్గా. సో దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచే ఫండ్స్ కూడా అలా ఇస్తున్నారు ఐపాక్కి. వివిధ మార్గాల ద్వారా ఐపాక్కి ప్రభుత్వ సొమ్మే ఇస్తున్నారు. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా అదే చెప్పాయి. సో రాబోయేటువంటి రోజుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే కనుక ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి లేదు. ప్లస్ వాళ్ళకు అనుకూలమైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా వేసుకుంటున్నారు. పోలీసులు, మహిళా పోలీసులని బిఎల్ఓలుగా బూత్ లెవెల్ ఆఫీసర్స్గా నియమించి వాళ్ళ చేత కూడా ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎన్నికల కమిషన్ చరిత్రలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. సో ఎలా మీరు ఏ నిబంధన ప్రకారం మహిళా పోలీసుల చేత బిఎల్ఓలుగా మీరు నియమించి వర్క్ చేపిస్తారు? అది చేయాల్సినటువంటి వాళ్ళు వేరు, సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగులు చేయాలి. ప్లస్ వాలంటీర్లను ఇన్వాల్వ్ చేస్తున్నారు. దీంట్లో వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాలంటీర్లను పక్కన కూర్చోబెట్టుకొని ఈ బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్ లిస్టులను తయారు చేస్తున్నారు. ఈ అంతా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. మీరు సరిదిద్దిన తర్వాత ఎన్నికలు పెట్టండి అని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కలిశారు, అలాగే చంద్రబాబు నాయుడు కలిశారు, అలాగే కేఏ పాల్ కలిశారు, అందరు కలిశారు. కేఏ పాల్ కూడా కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి విజయసాయిరెడ్డి కూడా కలిశారు. విజయసాయిరెడ్డి ఏం డిమాండ్ చేశారు? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు పెట్టండి, ఆ రెండు రాష్ట్రాలకు వేరువేరుగా పెట్టినందువల్ల ఈ డబుల్ ఎంట్రీస్ వస్తున్నాయి అనేటువంటి కంప్లైంట్ ఆయన చేశాడు. కేఏ పాల్ ఏం చేశారు? అసలు మొత్తం తప్పులు తడగ్గా ఉంది ఓటర్ లిస్టు, దీన్ని సరిచేయాలి, అక్రమాలు జరుగుతున్నాయని ఆయన కంప్లైంట్ చేశారు. చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అని పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొంగ ఓట్లు బల్క్గా చేస్తూ ఉన్నారు ఐపాక్ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా. కాబట్టి ఈ మొత్తం ఓటర్ లిస్ట్ని మీరు సరిచేసిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇవాళ అయితే అధికారులు రాజకీయ పక్షాలతో మీటింగ్ పెట్టారు. రేపు ఎల్లుండి కూడా ఉంటారు. ర్యాండమ్ చెకింగ్ చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి టీం ర్యాండమ్ చెక్ చేసి సంబంధిత అధికారులను అయితే సస్పెండ్ చేస్తారు. కానీ వీళ్ళు చెప్పేదాని ప్రకారం, విపక్షాలు చెప్పేదాని ప్రకారం మొత్తం తప్పుల్లో 30% మాత్రమే సరిదిద్దారు, ఇంకా 70% సరిదిద్దాలి అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొంతమందిని సస్పెండ్ చేయడం వరకే పరిమితమయ్యి వాళ్ళు ఏదో
మొక్కుబడిగా వచ్చి వెనక్కి వెళ్తారా, లేదంటే 100కి 100% ఈ తప్పులు సర్దిద్ది ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారనేది మనం చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.